హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజైతే 2 కర్రీస్ చేస్తున్నాను, చిన్న చిన్నవే. ఒకటి కాకరకాయ అన్నమాట. ఇది కూడా కాకరకాయకి కావాల్సినవి సింపుల్గానే చేసేస్తాను. పులుపు పెడతాను కాకరకాయకి ముక్కలు కట్ చేసుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. కాకరకాయలు ఎన్నైతే అన్ని ముక్కలు మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలన్నమాట. అప్పుడే కూర బాగుంటుంది. దీంట్లో మనం చిన్న చింతపక్క బెల్లం వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇదైతే మాకన్నమాట అండి. చిక్కుడుకాయ, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. ఇది కూడా చిన్న కూర చేస్తున్నాను. ఇది మా నాన్నగారు కాకరకాయ అందరూ తినరు కదా. ఈ 2 కూరలు ఈరోజు చేస్తున్నాను. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ పోసాను. ఆయిల్ హీట్ ఎక్కింది కదండి. ఇదిగోండి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఇందులో మనం వేసుకుని ఏమి ఉండవండి. చాలా సింపుల్గా మనం చేసేసుకోవచ్చు. ఉల్లిపాయ 1 నిమిషం మగ్గిన తర్వాత కాకరకాయలు కూడా వేసేసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసాను, కొంచెం పసుపు, అండి. కలిపేసి మూత పెట్టేసుకున్నాం. పక్కన గుడ్లు కూడా ఉడికిస్తున్నాను. బాయిల్ చేసి ఉప్పు కారం పెట్టి వేపుతానండి. అది వర్షాకాలం మనం చేదుగా ఉండి కాకరకాయ కూర తింటే మంచిది. ఇది చేదు కాకరకాయలండి. వర్షాకాలం వస్తుంది కాబట్టి 2 రోజుల నుంచి ఇలాగే ఉంది. మనకి దగ్గులు, జలుబులు, జ్వరాలు అన్నీ వస్తాయి కాబట్టి మనం ఏం చేయాలంటే చారు కూడా పెట్టుకున్నప్పుడు ధనియాలు, జీలకర్ర, మిరియాలు కొంచెం దంచుకుని చారు పెట్టుకోవాలి. నువ్వు చేస్తావా నాన్న బాబు? చెయ్యి. మా అబ్బాయి అండి వచ్చిలా ఏదో ఒకటి అంటాడు నన్ను. బాగా వేగిన తర్వాత మనం ఈ కాకరకాయ ముక్కలు కూడా వేసేస్తానండి. దీన్ని ఇంక మనం కలిపేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి శుభ్రంగా మగ్గిపోతాం. ఈ కూర అయిన తర్వాత చిక్కుడుకాయ కూడా చేసేస్తాం. బాగా మగ్గిన తర్వాత కొంచెం చింతపండు, బెల్లం వేసుకుంటే కూర చాలా బాగుంటుంది. ఒకసారి మనం కలుపుకుందాం. చూసారా? ఇలా మగ్గిపోయాక మనం ఇంట్లో ఉప్పు కారం వేసుకుని తగినంత వాటర్ వేసుకుని అది ఉడికేటప్పుడు 1 స్పూను చింతపండు పేస్ట్ వేస్తానండి. సరిపోద్దండి. పక్కన గుడ్లు కూడా ఉడికిపోయాక మనకి ఇలా కూర చేసుకున్నప్పుడు ఉల్లిపాయలు ఎక్కువ కట్ చేసుకోవాలన్నమాట. మీరేం కర్రీ చేసుకుంటున్నారు? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరూ కూడా బాగున్నారా? మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉంటున్నారు. ఇంకా మరి మన ఛానల్ ముందుకు వెళ్ళాలి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోలేనండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఉండండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. లైక్ కూడా చేస్తూ ఉండండి. వర్షాకాలాలు వచ్చింది కాబట్టి ఇది వర్షం పడుతుంది కాబట్టి చంటి పిల్లలు ఉన్న వాళ్ళు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వేడి నీళ్ళు కాసుకుని తాగుతూ ఉండాలి. మధ్య మధ్యలో అల్లం టీ తాగుతూ ఉండాలి పెద్దవాళ్ళు. ఈ కాఫ్ వచ్చేస్తుంది కదండి, గొంతు నొప్పి. మరి నాకు ఈ మధ్య 10 రోజులు నేను అలాగే పడ్డాను. నేనైతే కషాయం దాసిన చెక్క వేసుకుని కషాయం తాగాను 2 రోజులు. అయినా దగ్గర ఇంకా పోవట్లేదు. దేవుని కృపను బట్టి పర్వాలేదు. ఈరోజు కొంచెం బాగానే ఉన్నాను. ఇలా మగ్గించేసుకున్నాక మనం ఉప్పు కారాలు వేసేస్తుంది. ఈ పక్కన గుడ్లు కూడా మనం ఉడికిన తర్వాత అవి కూడా చూసుకున్నాం. ఇదిగోండి గుడ్లు కూడా ఉడుకుతున్నాయి. మనం
చూసారా శుభ్రం మగ్గిపోయింది కదా. మనం ఇప్పుడు కారం వేసుకుందామండి. కొంచెం వేస్తాను కారం, కొంచెం కారంని మనం కొంచెం వేపెట్టుకున్న జీలకర్ర ధనియాల పౌడర్ కొంచెం వేస్తాం. మనం వేపేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం వాటర్ వేసుకుందాం. కూర ఫ్రై కూడా సింపుల్గానే ఎప్పటి కాకరకాయ సిమ్లో పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నామండి మనం. మరి ఇదిగోండి వాటర్ వేసుకున్నాం కదా, ఇది ఇలా మగ్గుతుంది. కొంతసేపు మగ్గిన తర్వాత ఒక 2 నిమిషాలు అప్పుడు నేను చింతపండు పులుపు వేస్తానన్నమాట. మూత పెట్టుకుందాం. ఇలాగే గుడ్లు కూడా ఉడికితే తీసేసుకుని కర్రీ ఉడికాక మనం చిక్కుడుకాయ కర్రీ చేసుకుందాం. ఒకసారి మూత తీసుకున్నామండి. వచ్చేసారా దగ్గరికి అవుతుంది కదా. ఇప్పుడు మనం చింతపండు కొంచెం 1 స్పూన్ వేసుకొని పులుపు, కొంచెం వాటర్ వేసుకుంటే కూర రెడీ అయిపోతుంది. పులిహోరకు పెట్టుకున్నాం కదండి, అది ఉంది 1 స్పూన్ సరిపోద్ది అన్నమాట. అది సరిపోద్ది. ఇది సరిపోతుంది. సిమ్లో పెట్టుకుందాం అండి. ఈ చింతపండు పులుపుకి కొంచెం వాటర్ వేస్తాను. అది మిక్స్ అయ్యి ఉడుకుతుంది. అంతే అండి. సింపుల్గానే మనం కాకరకాయ కర్రీ చేసుకోవచ్చు. ఎవరికైనా నచ్చితే మీరు కూడా ఇలా పులుపు పెట్టి ఒకసారి ట్రై చేయండి. దీన్ని ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాండి. ఒకసారి ఉప్పు చెప్తాను నేను. బాగుందని అన్నీ సరిపోయాయి. మళ్ళీ చూద్దాం. మూత పెట్టుకుందాం మనం. కూర దగ్గరికి వచ్చేస్తుంది కదా, దగ్గరికి వచ్చేస్తుంది. కూర రెడీ అయిపోతుంది. ఇది కాకరకాయ, చేదు కాకరకాయ అన్నమాట అండి. ఆగాకరకాయ కాదు, అదేం చేదు అదే ఉన్నది ఆగాకరకాయ. ఇది అయిపోయాక మనం చిక్కుడుకాయ కూర కూడా అలం పెట్టేసుకుందాం. ఒక్క నిమిషం, పక్కన గుడ్లు కూడా ఉడికిపోతున్నాయి మనకి. ఇలాగా మూత పెట్టుకుందాం. ఎందుకండి గుడ్లు పక్క తీసి పెట్టేస్తాను. ఈ కర్రీ ఆ పక్కన ఆ స్టవ్ మీద పెట్టేసి మొత్తం స్టవ్ మీద చిక్కుడుకాయ కూర చాలా బాగుంటుందండి. ఈ కాకరకాయ నాకు కూడా ఇష్టం. నేను కూడా, మా పిల్లలు కూడా తింటారు. ఫ్రై తింటారు. ఇది మా అమ్మ అయితే చక్కగా ఫ్రై చేస్తే కాకరకాయ వేపు తింటుంది. ఇప్పుడు మనం స్టవ్ మార్చుకుందామండి. ఈ పక్కకి మార్చి దీని మీద మనం చిక్కుడుకాయ కూరకి రెడీ చేసుకుందాం. ఇదిగోండి మనం ఆయిల్ పోసుకున్నాం కదా, మూకుడు పెట్టి ఈ చిక్కుడుకాయ కర్రీకి అన్నమాట. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి, ఆనియన్స్, ఇది కూడా మనం కొంచెం ఉప్పు పసుపు వేస్తున్నాం. కొంచెం ఉప్పు పసుపు కూడా వేసుకుని ఉల్లిపాయ 1 నిమిషం మగ్గనిచ్చాక చిక్కుడుకాయలు కూడా వేసుకున్నాం. పక్కన కాకరకాయ కూడా రెడీ అయిపోతుంది. చూసారా దగ్గరికి అయిపోయింది.
ఇప్పుడు మనం చిక్కుడుకాయలు వేసేసుకుందాం. కలిపేసి మూత పెట్టేసుకుంటే ఒక 2 నిమిషాలు మగ్గిపోతుంది. బాగా కలిపేస్తుంది. మూత పెట్టేస్తానండి. ఇదిగోండి కాకరకాయ కూర చూసారా చక్కగా అయిపోయింది. ఆయిల్ అంతా పైకి వచ్చి కర్రీ దగ్గరికి వస్తుంది. చాలా టేస్ట్గా ఉంటుంది కాకరకాయ. చేదు తినలేని వాళ్ళు తినలేరు. ఇలా పులుపు పెట్టుకుని కొంచెం బెల్లం వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మా ఆయనగారు ఇది ఉండేమన్నారనమాట కాకరకాయ ఆయనకి, ఇది మాకు. నేను తింటానండి, అంటే ఇప్పుడు కొంచెం నీరసంగా ఉందని వేడి చేసి అప్పుడు తినగానే ఇక్కడ వేస్తాను. ఈరోజు చిన్న కర్రీస్. మనం మూత పెట్టుకోవాలి. ఇది ఒక్క నిమిషంలో మనకి ఇది కూడా మగ్గిపోతే ఉప్పు కారాలు వేసుకుందాం. మగ్గిపోయింది చిక్కుడుకాయలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు. ఇది మనం ఇందులో కారం, కొంచెం కారం వేసాము. మనం కొంచెం ధనియాలు, జీలకర్ర పౌడర్ కూడా వేసుకుందాం. కొంచెం వేసాను, కొంచెం ఉప్పు కూడా వేసేసుకుంటే సార్ కలిపేసి కొంచెం నీళ్ళు వేసుకున్నాము. కొంచెం వాటర్ వేసాను. మూత పెట్టుకుందాం. మూత పెట్టుకుని ఒక నిమిషం. ఇదిగోండి చిక్కుడుకాయ కూర ఉడుకుతుంది కదా, ఇందులో కొన్ని నేను పాలు వేస్తున్నాను. మేగడ తొక్క మనం కాసిన పాలు వేసుకుంటే బాగుంటుంది. అంటే మేగడ తొక్క అంతా వేస్తాను అన్నమాట. మూత పెట్టుకుందాం. ఇదిగోండి కూర కూడా దగ్గరికి అయిపోతుంది. చిక్కుడుకాయ కూర ఇలాగ పాలు వేసుకున్నా కూడా మనం ఏ కూరలో అన్నా బాగుంటుంది. ములక్కాడ కూరలో పాలు వేసుకుంటే బాగుంటుంది. చిక్కుడుకాయ కూరలో కొన్ని కూరలు ఉంటాయండి పాలు వేసుకుని బాగుంటాయి. వడియాల కూర, ములక్కాడ కూర, ఉల్లిపాయ కూరలో బాగుంటుంది. పాలు వేసుకున్న కూరలు కూడా బాగుంటాయి. దగ్గరికి వచ్చేస్తుంది కదా, ఈ కర్రీ కూడా దింపేసి గుడ్లు వేపేస్తానండి. ఉప్పు కారం చల్లేసి గుడ్లు వేపేస్తే వంట అయిపోయినట్టే. రైస్ చేసాను ఫస్ట్ 2 రైసులు చేస్తాను కదండి. డాగుకో రైసు, మాకొక రైసు అయిపోతే ఇదిగోండి చిక్కుడుకాయ కూర కూడా మనం రెడీ అయిపోయింది. దింపేసుకుని ఇందులో కోడిగుడ్లు వేపేస్తాను కారం పెట్టేసి. ఇదిగోండి కూర తీసాను కదా, ఇందులో మనం కొంచెం ఆయిల్ వేసాను, పసుపు వేస్తున్నాను. గుడ్లు వేపేసుకుందాం అన్నమాట. బియ్యగాడి ఇక్కడే తిరుగుతుంది. ఇంకా వంట అవ్వలేదమ్మా, నీకు పెడతాను రా, అక్కడ ఉండి అన్నయ్య దగ్గర ఉండి, నీకు వంట అవ్వలేదు ఇంకా. మనం గుడ్లు వేపేసుకుందామండి. ఇదిగోండి గుడ్లు కూడా వేపేసాను. మనం ఇప్పుడు తీసేసుకుందాం. ఇదిగోండి వంట మొత్తం కంప్లీట్ అయిపోయింది. వేడివేడి రైస్, ఇదిగోండి కాకరకాయ
ఇది చిక్కుడుకాయ కర్రీ, ఎగ్స్ చూసారా, పెరుగు. ఈరోజు మా లంచ్ అయితే ఇలా రెడీ చేశాను. సింపుల్గా చేసాను అన్నమాట అండి. కాకరకాయ కర్రీ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలాగ పులుపు పెట్టి బెల్లం పెట్టుకుని ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. చిక్కుడుకాయ కర్రీ పాలు పోసి వండాను. ఇది కూడా చాలా బాగుంటుంది. పాలు పోసుకుంటే, కొన్ని కూరల్లో పాలు పోసుకుంటే బాగుంటుంది. ఎగ్గులు వేపేసాను. వర్షాకాలం కదండి, బాగాలేదు. 10 రోజులైతే నేను వెజ్జే వండుతాను. అసలు ఆరోగ్యం బాగుంటలేదు. ఈ వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కుమి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి. మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మీ ముందు ఉంటాను.